Welcome back to my channel Divyashree Techies and today మనం జావా కోడింగ్ లో ఈవెన్ ఆర్ ఆడ్ అనే ప్రోగ్రామ్ ని డిస్కస్ చేయబోతున్నాము. సో ముందుగా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. అండ్ రీసెంట్ గానే నేను జావా కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో ఎవరైతే జావా నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ కోడింగ్ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ప్రీవియస్గా నేను 2 ప్రోగ్రామ్స్ నేను అప్లోడ్ చేశాను. సో వాటిని మీరు విజిట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద 3rd ప్రోగ్రామ్ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. సో మనం మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఈవెన్ ఆర్ ఆడ్ అనే ప్రోగ్రామ్ యొక్క కోడ్. సో నార్మల్గా ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం డిజిట్స్ తీసుకుందాం. 0 1 2 3 4 5 6 7 8 9 ఓకే. సో ఇందులో ఇవన్నీ డిజిట్స్. ఈ డిజిట్స్తోనే మనకు నెంబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనం ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం ఈవెన్ ఆర్ ఆడ్ అని మనం చెప్తాం. బట్ ఇఫ్ దెర్ ఈజ్ అ లాట్ బిగ్ నెంబర్ ఉందనుకోండి, సో ఇప్పుడు 1 0 7 9 3 5 0 ఇంత పెద్ద నెంబర్ ఉంది. ఇది ఈవెన్ ఆడ్ అని ఎట్లా చెప్తాం? బేస్డ్ ఆన్ ది లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మ్ అండర్ ది ఇందులో ఉన్నవే కదా మనం వాడుతున్నది. సో డిజిట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్లో ఏదైతే డిజిట్ ఉంటుందో అది ఈవెన్ అయితే ఈవెన్ అని, లేదు ఆడ్ అయితే ఆడ్ అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఈవెన్ ఆర్ ఆడ్ అనే ప్రోగ్రామ్ కోడ్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత అది ఎలా కోడ్ వర్క్ అవుతుంది అనేది మరి నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనం క్లాస్ డిఫైన్ చేసుకున్నాము. ఏంటి క్లాస్? ఈవెన్ ఆర్ ఆడ్ అనే క్లాస్ని మనం డిఫైన్ చేసుకున్నాం. సో ఎవ్రీ క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, ఓకేనా? సో ఈ ఫామ్ని ఏమంటారంటే క్యామెల్ కేస్ అంటారు. ఎందుకు? మనం ఇక్కడ ఆడ్ ఆల్ఫాబెట్స్ అనేవి అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్లో తీసుకున్నాం కాబట్టి. ఫుల్ అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్లో ఉంటే అప్పర్ కేస్, లేదు లోలో ఉంటే అన్ని లోలో, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అలాగా ఉంటే అవి వాటిని లోయర్ కేస్ అంటాం. సో ఇక్కడ మనం కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ లోయర్ కేస్ తీసుకున్నాం కాబట్టి వీటిని మనం క్యామెల్ కేస్ అంటాం, ఓకేనా? మనకు జావాలో క్యామెల్ కేస్ అనేది వర్క్ అవుతుంది. దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్లో మనం స్ట్రింగ్ ఆర్గ్స్ అనేసి తీసుకున్నాం. ఇదేంటి? కన్స్ట్రక్టర్. ఎందుకు అంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ని మనం పాస్ చేసుకుంటాం కాబట్టి మెయిన్ ఇది మనం ఖచ్చితంగా పెట్టాలి. అండ్ దెన్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం. సో ఇందులో ఇన్ని డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిజిట్స్లో నుంచి 5 అనే నెంబర్ని మనం తీసుకున్నాం. ఇది ఈవెనా ఆడా మనం చెక్ చేయాలి. సో దానికోసం ఇది కోడ్. ఈ కోడ్ గురించి మనం మరీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ num %2 = 0 అంటే ఏంటి అనేది మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ది ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేను ఒక డిజిట్ తీసుకుంటాను, 6 అనే డిజిట్ తీసుకుంటాను, 10 అనే డిజిట్ తీసుకుంటాను, 3 అనే డిజిట్స్ తీసుకుంటాను, 7 అనే డిజిట్ తీసుకుంటాను, ఓకే? ఇప్పుడు 7 ఇప్పుడు ఈవెన్ అంటే ఏమని చెప్పాను? ఈవెన్ అంటే 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ మనకి 0 అయిందనుకో, రిమైండర్ 0 అయితే ఈవెన్ అని చెప్తాం, ఓకే? నెక్స్ట్ ఇది మనం క్లీన్ చేసుకుందాం. సో ఆడ్ అంటే ఏంటి? సేమ్ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏం రావాలి? 1 రావాలి. అలా ఉంటే మనకి ఆడ్ అని చెప్తాం. మీరు ఏదైనా రావచ్చు, 1 అని కాదు, ఏదైనా రిమైండర్ రావచ్చు. సో అలా వస్తే అది ఆడ్ అవుతుంది, ఓకేనా? మనకి 0 వస్తే ఈవెన్ అవుతుంది.
దెన్ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను 7 నేను 2తో డివైడ్ చేస్తాను. ఎన్నో టేబుల్తో పోతుంది? 2 3s are 6. సో మనకి రిమైండర్ ఆటోమేటిక్గా 1 కదా వచ్చిండేది. సో రిమైండర్ 1 వస్తే అది ఆడ్ అని చెప్తాం. ఓకే, 6ని 2తో డివైడ్ చేసి చూద్దాం. 2 3s 6 0 అంటే ఇదేంటి? ఈవెన్. ఓకే, నెక్స్ట్ 10 2 5s 10 రిమైండర్ 0 అంటే ఇది ఈవెన్. నెక్స్ట్ 2తో 3ని చూద్దాం. 2 1s 2 1. సో ఇది ఆడ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా ఈవెన్ అంటే ఏంటి, ఆడ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి ఇక్కడ కోషియంట్ తీసుకున్నప్పుడు 3 అని ఒకసారి, 5 అని ఒకసారి, 1 అని ఒకసారి, మరి 3 అని ఒకసారి ఇలా వచ్చింది. సో మనం కోషియంట్ తీసుకుంటే మనకి కోడింగ్లో కొంచెం ప్రాబ్లమాటిక్గానే కదా ఉంది. సో ఇఫ్ వి టేక్ రిమైండర్ చూసుకుంటే మనకి ఇక్కడ 1 ఉంది, 0 ఉంది, 0 ఉంది, 1 ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి 0 ఆర్ 1 కదా. అంటే ఇప్పుడు మనం కోడ్లో 0తో చేసుకున్నాం అనుకోండి, అంటే నెంబర్ అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా, అప్పుడు ఈవెన్ అయినట్టు. లేదు మీరు 1 తీసుకుని కోడ్లో మీరు ఏం చేసుకోవాలి, ఆడ్ అనేసి మనం ఇచ్చుకోవాలి. ఓకేనా, ఎప్పుడు ఇది నెంబర్ ఈక్వల్ టు 1 అవ్వాలి? మనం డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేస్తూ మనకి రిమైండర్ అడుగుతున్నాం, కోషియంట్ అడగట్లేదు. మనకు కోషియంట్ కావాలంటే స్లాష్, రిమైండర్ కావాలంటే పర్సెంటైల్. ఓకే, మనకు పర్సెంటైలే కదా కావాల్సింది. ఇదంతా మనం రఫ్ చేసేసుకున్నాం. ఓకే, సో 0 ఆర్ 1, 0 ఆర్ 1 ఎక్కడ రావాలి? రిమైండరే కదా. సో రిమైండర్ కావాలి అంటే పర్సెంటైల్, కోషియంట్ కావాలి అంటే స్లాష్ మనం డబల్ స్లాష్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఈ డబల్ స్లాష్ని మనం ఫ్లోర్ అంటాం. ఓకే, సింగిల్ స్లాష్ని నార్మల్గా డివిజన్కే వాడతాం. ఓకేనా, ఇప్పుడు వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో n%2 ఈక్వల్ టు 0 అంటున్నాం. n%2 అంటే ఇది ఏమిస్తుంది? రిమైండర్. ఇది రిమైండర్ ఇస్తుంది 0 ఈక్వల్ టు 0. ఓకేనా, లేదు 1 ఈక్వల్ టు 0. సో కాదు. సో ఇది ఆడ్ ఇస్తుంది, ఇది ఈవెన్ ఇస్తుంది. ఓకేనా, ఇది మన ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ అనమాట. ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి అంటే మనం జస్ట్ ఈ కోడ్ని ఈ ఇఫ్ బ్లాక్లో n%2 ఈక్వల్ టు 0 అని ఇచ్చామనుకో, ఇదేమిస్తుంది? ప్రింట్ చేస్తావు ఈవెన్ అని ఇస్తుంది. లేదు ఎల్స్ బ్లాక్ తీసుకొని ప్రింట్ ఆడ్ అని ఇస్తే ఆడ్ అని ఇస్తుంది. ఓకేనా, సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కోషియంట్ గురించి కూడా చెప్తాను. సో పర్సెంటైల్ మీకు అర్థమైంది. కోషియంట్, సో n/2 అని ఇచ్చామనుకో, n ఒక నెంబర్ తీసుకుందాం, ఒక నెంబర్ 5, 2
తో 5ని మనం డివైడ్ చేస్తాం. 2 2s 4 1 అంటే కోషియంట్. సో ఇక్కడ n ఫ్లోర్ 2 అన్నప్పుడు మనకు కోషియంట్ ఇస్తుంది. ఓకేనా? ఎలా ఇస్తుందంటే కోషియంట్ 2.0 ఈ విధంగా ఇస్తుంది. సో మనం ఫ్లోర్ వాడామనుకో, ఫ్లోర్ n ఫ్లోర్ 2 వాడామనుకో, మనకి ఈ 2.0గా ఇక్కడ ఇచ్చింది కదా ఇక్కడ. సో మనకి డైరెక్ట్ జస్ట్ 2 అని ఇస్తుంది. అప్పుడు మనకి ఫ్లోర్ యూజ్ అవుతుంది. ఓకేనా? మీకు పర్సెంటైల్ అర్థమైంది. అండ్ ఇది n పర్సెంటైల్ 2 అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. సో దెన్ మూవ్ ఆన్ టు ది కోడ్. సో ఇది కోడ్ అన్నమాట. చూడండి, ఇఫ్ నమ్ పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0, నేను నంబర్ ఏదైతే 5 తీసుకున్నానో ఆ 5ని కంకాటినేషన్ చేశాను. సో 5 ఈస్ ఈవెన్ అయితే ఈవెన్ అని వస్తుంది. లేదు 5 అనేది ఆడ్ కాబట్టి 5 ఈస్ ఆడ్ అనేసి వస్తుంది. చూడండి ఇక్కడ 5 ఈస్ ఆడ్ అనేసి వచ్చిందా. సో ఈ కోడ్ మొత్తాన్ని మనం VS కోడ్లో రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది కోడ్. సో 1 minute. సో ఇది మన VS కోడ్. మనం VS కోడ్లోకి వచ్చేసాం. అండ్ నౌ మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ ఆర్ ఆడ్ అనే ప్రోగ్రామే కదా మనం తెలుసుకోయింది. సో మనం ఇక్కడ కూడా సేమ్ క్యామెల్ క్లాస్లోనే మనం పెట్టుకోవాలనుకుంటే సో పెట్టుకోవచ్చు. .java. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి, క్లాస్ డిఫైన్ చేసుకోవాలి. సో మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఇచ్చుకుందాం. ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. పబ్లిక్ స్టాటిక్ వైల్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్, ఇందులో నెంబర్ తీసుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే మనం ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనేది డైరెక్ట్గా ఇస్తున్నాం. ఓకేనా? అవి మళ్ళీ ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. యూజర్ ఇన్పుట్ని డెస్క్టాప్ నుంచి ఏ విధంగా టర్మినల్ నుంచి ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం మరి నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ కోడ్ని మనం చూద్దాం. సో నమ్ పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0, system.out.println. సో ఇప్పుడు ఏంటి, నంబరే కదా మనకు కావాల్సింది. సో నమ్ ప్లస్ ఈజ్ ఈవెన్. ఓకే, లాస్ట్లో సెమీకోలన్. లేదు ఈవెన్ కాదు అనుకో, సో మనం system.out.println. సో నమ్ అనేది కంకాటినేషన్ విత్ ఈజ్ ఆడ్ అని ఇస్తాం. ఓకేనా? ఇది మన ఈవెన్ ఆర్ ఆడ్ కోడ్ అన్నమాట. సో దీన్ని సేవ్ చేసుకుందాం, రన్ చేసి చూద్దాం ఏమని వస్తుందో. సో జావాసి, సో నాతో పాటు చెప్పండి, జావాసి ఫైల్ నేమ్ క్లాస్ నేమ్, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి మనం రెండిట్లోనూ ఒకటే డిఫైన్ చేసాం కాబట్టి అదే ఇచ్చుకుంటున్నాం. సో .java, ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి మనకి ఇక్కడ చూస్తే ఈవెన్ ఆర్ ఆడ్ క్లాస్ అంటే బైట్ కోడ్ అనేది మనకు ఫామ్ అయింది. దెన్ నెక్స్ట్ జావా ఫైల్ నేమ్ ఈవెన్ ఆడ్. సో 10 అనేది ఈవెన్ కాబట్టి ఈవెన్ వచ్చింది. సో మనం ఇక్కడ స్పేసెస్ ఇచ్చుకోవాలి, దెన్ ఓన్లీ మనకి కరెక్ట్ అవుట్. సో ఆల్రెడీ మనం ఫైల్ని కంపైల్ చేసాం కాబట్టి సో డైరెక్ట్ మీరు ఈవెన్ ఆడ్ అని ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో రాలేదు, ఎందుకు రాలేదు, మనం ఒకసారి కంపైలేషన్ చేసాం. సో ఎవ్రీ టైం మనం కంపైల్ చేసుకోవాలి అని అయితే అర్థమైంది కదా. సో కంపైల్ చేసుకుంటే మనకి ఆ ఎర్రర్ అనేది
ఫస్ట్ స్టార్టింగ్లో మనం చేసినట్టు స్పేస్ అనేది రాలేదు కదండి. సో ఆ స్పేస్ రావాలి అంటే మరి మనం కంపైల్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సి వచ్చింది కదా. సో ఇది మన ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్. అండ్ ఇన్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మనం నెక్స్ట్ టుమారో మనం డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్యశ్రీ టెక్కీస్. అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను త్వరగా, అండ్ మీరు అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ జావా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ మీరు కూడా బాగా నాలెడ్జ్ మీకు కూడా వస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ టుడేస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ visiting or watching this video, and please subscribe to my channel. And once again, thank you so much